అవే అనేది అనంతపురం జిల్లాకు చెందిన ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటైన అది యాంటీ ఫ్యాక్షన్ అది. అది కాదు, అది కదా. ఇది ఎప్పుడు 40 ఏళ్ళది 50 ఏళ్ళది. ఆయన ఎవరో 40 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వచ్చిండు. మాధవని అవేరే సంస్థను స్థాపించిండు. ఈ వీళ్ళందరూ ఏమైందంటే ఈ హరిజన్స్ గిరిజన్స్ అందరినీ కొంచెం బాగానే హెల్ప్ చేసినాడు. అయితే ఆయన ఇచ్చిన కొంచెం నేను ఎక్కువ చేసేవాడిని. అది ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఆయన నేను పోడేది, పాపం నాకు కూడా సపోర్ట్గా ఉన్నాడు 10 ఏళ్ళు. అయితే ఏమైందంటే ఆయనకు డిఫరెన్సెస్ స్టార్ట్ అయింది. నాతో డిఫరెన్స్ కాకుండా వ్యవస్థతోనే అయింది ఆయనకు ఏమైందంటే వాళ్ళు దాంట్లో కొట్లాడుకొని అవేరే సంస్థల ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ ప్రపంచ దేశాల్లో అందరూ ఉండగా డబ్బులు పంపించిన వాళ్ళందరూ కూడా నెదర్లాండ్స్ వాళ్ళు ఈయన మీద ఎంక్వైరీ చేసి అది అన్ని స్టాప్ చేసినారు. అప్పుడు స్టాప్ చేసిన తర్వాత ఇక అతను ఏం చేసినంటే అరే ఎట్లా స్టాప్ అయిపోయింది కదా, రాజకీయాలకు వచ్చి ఎట్లా నేను 60-50 కాన్స్టిట్యూన్సీలు ఇస్తున్నా, ఎవడో ఎక్కించుని నేను సీఎం అవుతాను ఆయన మైండ్లో ఉన్నది. నా మీద కాంటెస్ట్కి వచ్చాడు. ఆ రోజుల్లో బాగా పాపులర్ ఉంటే ఇద్దరం కలిసి కాంగ్రెస్ అవేర్ అన్నట్టున్నాం. టక్కున కాంటెస్ట్ చేసే వరకు ఇద్దరం ఓడిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత అప్పుడు కృష్ణారెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం ఉన్నాడు. జయపాడి గారు ఏం చేసినట్టే జనతా పార్టీకి ఇప్పించి గోపాలరెడ్డి అది కృష్ణారెడ్డిని కట్ చేసాడు. వెంటనే మన కృష్ణారెడ్డి ఇండిపెండెంట్కి వచ్చాడు. మేము కొట్లాడుతున్నాం కదా, మా సపోర్టర్స్ వాళ్ళ సపోర్టర్ కలిసి కృష్ణారెడ్డి గారు గెలిచాడు. దాని తర్వాత మెల్లమెల్లగా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన టికెట్ ఇచ్చారు. అట్లా కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఇక నాకు న్యాచురల్గా నా బ్యాట్ టైంలో శత్రువులు ఎక్కువవుతారు కదా, ఇక నేను కూడా ఎక్కువ మాట్లాడలేకపోయాను. అయితే ఆయన మాత్రం అభిమానంగా ఉండే. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అభిమానంగా ఉన్నారు. ఇక తర్వాత జయపాడి కలిసిన తర్వాత మనం జయపారెడ్డి గారిని ఆయనతో బాగానే ఉంటుంది. జయపాడి గారితో రాజశేఖర్ ఏమనుకుంటాడు, నా ఫాలోవర్ కాదనుకుంటాడు. వారి ఇది కొంచెం గ్యాప్ కూడా వచ్చింది మనకు మధ్యలో. ఇక ఈ విధంగా కొంచెం పొలిటికల్ గ్యాప్ అయితే వచ్చింది బాగానే. దాని తర్వాత ఇక అందరూ ఎవరంతా వాళ్ళు గేమ్ ఆడుతుంటారు. ఇక కొంతమంది జలసి, కొంతమంది అరే సీనియర్ లీడర్ వస్తే మనకు కష్టమని ఎవరు, కొంతమంది కానీ రకరకాలుగా. ఇక నేను ఎప్పుడు వీకర్ సెక్షన్ మాడతా. నేను వీకర్ సెక్షన్స్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. అది అందరు ఏమనుకుంటారంటే నేను అగెన్స్ట్ నేను రాహుల్ గాంధీ గారు కూడా మొన్న చెప్పిన, నేను ఎప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్కి వ్యతిరేకం కాదు. వీకర్ సెక్షన్స్ లిఫ్ట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ కాన్సెప్ట్. అది ఏ పార్టీ కాన్సెప్ట్ అది. అది వాళ్ళందరూ బలంగా ఉంటేనే నీ కాంగ్రెస్ బతుకుతుంది. ఎట్లా బతుకుతుంది? ఏ పార్టీ అయినా అంతే కదా. అంతే కదా. అది ఏమనుకుంటాడంటే నేను వీకర్ సెక్షన్ మాట్లాడుతున్నాను కాబట్టి వీడు అగెన్స్ట్ అనుకుంటాడు. నేను ఎవరికి అగెన్స్ట్ కాదు కదా. నేను ఏ ఒక్క మనిషిని పోనీ ఏ ఒక్క ఫార్వర్డ్ అయినా నేను అవమానించినట్లు చెప్పండి, మాకు బాధ పెట్టినట్లు సతాయించినట్లు పక్కకు పెట్టండి. అట్లీస్ట్ కనీసం ఇన్సల్ట్ చేసినట్టు చెప్పండి. నేను మా కలగుర్తి చరిత్రలు కానీ రాష్ట్ర చరిత్ర కానీ అలాంటి పని ఎప్పుడు చేయలేను నేను. కానీ నా కాన్సెప్ట్ని వదులుకోలే. మొన్న రాహుల్ గాంధీ గారి దగ్గర ఒక ఓబీసీ మీటింగ్ జరిగింది. మొత్తం 3 స్టేట్లు, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, కర్ణాటక అందరు వచ్చి కూర్చొని మాట్లాడారు. దాంట్లో చాలామంది నేను చైర్మన్ కాబట్టి రాహుల్ గాంధీ గారు డాష్ మీద పిలిచి పక్కన కూర్చోట్టుకున్నాడు. అందరికి 3 నిమిషాలు మాట్లాడి పోయి టికెట్ తీస్తామని చెప్పేసి చిట్టి లాటరీ తీస్తారు మాడిపించారు. అందరినీ మాట్లాడి కొంతమంది మాట్లాడి దాంట్లో ఒక ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలందరికీ ఛాన్స్ వచ్చింది. మీ కాన్సెప్ట్ ఏదో అడిగింది ఆయన. రాహుల్ గాంధీ ఎప్పుడు ఎందుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీలకు దూరం అవుతుందో అందుకు తీసుకురావాలి, ఎందుకు పోతుంది, ఇవన్నీ కొంచెం మీతో విశ్లేషణ చేయాలని. సార్ కాంగ్రెస్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు 10 మాటలు ఓడిపోతే మీరు టికెట్లు ఇస్తున్నారు. అదే కాన్స్టిట్యున్సీలో పక్క కాన్స్టిట్యున్సీలు ఇస్తున్నారు. బీసీలు ఒక మాట ఓడిపోతే పక్కకు పెడుతున్నారు. మీకు తెలుసా మీ పక్కన డాష్ ఉన్నటువంటి లీడర్ ఎవరు? హీ స్టాల్వర్డ్. He defeated sitting Chief Minister N.T. Ramarao, who was most popular and he was Nation Front chairman also. You denied ticket. That is a fate of Congress అన్నాడు. అరే ఐఎమ్ సారీ అన్నాడు. అందరు లేచి మరిశాను. అందరూ పెద్దలు మా హనుమంతరావు గారు ఉన్నారు, పొన్నాలక్ష్మి గారు అందరూ ఉన్నారు దాంట్లో. అరే ఐఎమ్ సారీ, నాకు నా నోటీస్కి రాలేదు, వెరీ సారీ. మళ్ళీ అంత మీరు నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు అండ్ ఆల్సో ఈజ్ మోర్ ఎవర్ ఈజ్ బీసీసీఎల్ చైర్మన్ ఉన్నాడు కాంగ్రెస్కు 10-12 సంవత్సరాలు మీరు టికెట్ అయ్యారు. అంత పెద్దవానికి ఒక మంత్రి చేసినోనికి ఎంటైనా ఓడించినోనికి ఒక బీసీఎల్ చైర్మన్కి 10-12 సంవత్సరాలు మీరు టికెట్లు లేకపోతే ఇంపార్టెన్స్ చేయకపోతే మామూలు బీసీఎల్కి మీరు ఏమిస్తారు? ఏ విధంగా మీరు పార్టీని తీసుకొస్తే మీరు చెప్పండి అని అడిగినారు అందరూ. అంత గొడవ. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.